జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై జయరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయుడులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా అయోధ్యకు గోటి తలంబరాలు తీసుకుని వెళ్తూ భద్రాచలానికి 13 సంవత్సరాలుగా గోటి తలంబరాలు తీసుకుని వెళ్తూ అందులో భాగంగానే రెండోసారి అయోధ్యకు కూడా గోటి తలంబరాలు తీసుకెళ్లాలనేటువంటి సద్భావంతో భక్తులందరికీ కూడా వడ్లిచ్చి వలిపిస్తూ అలాగే ఈరోజు రేపు మధ్యాహ్నం అయోధ్యలో నూతనంగా బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మన గోదావరి తీరాన ఆకాశ దీపారాధన అయోధ్య రామయ్యకు గరుడ దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యొక్క మన రామాలయ నిర్మాణం అనేటువంటిది మన దేశానికి ఎంతో రామరాజ్యానికి రామతత్వానికి కూడా ఎంతో శ్రేయస్కరమైనటువంటిది. అలాగే మోడీ హిందుత్వంతో హిందూ భావం కలిగి రామభక్తితో అయోధ్య మన దేశ ప్రధాని అయ్యుండి రామాలయ నిర్మాణం నిర్మించారు. అదే వేరొక మతం అయితే ఈ రోజుకి ఎన్నో అల్లర్లు ఎన్నో హింసాభావాలు ఎన్నో జరిగి ఉండేవి. ఆ యొక్క మన రాముడి దయ వలన మోడీ గారి దయ వలన కూడా మనకి మన దేశానికి ఈ రామాలయం నిర్మాణం జరగడం మనకెంతో శ్రేయస్కరం. ఈరోజు మన రాజమండ్రి గోదావరి తీరాన జ్ఞాన సరస్వతి పీఠంలో రామాష్టోత్తర శతనామ పూజ అలాగే సీతాష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం నిర్వహించి రామచంద్రుడికి ఆకాశ దీపారాధన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి రామచంద్రుడికి రేపు అయోధ్యలో నిర్మించేటువంటి ప్రాణ ప్రతిష్ఠకు వచ్చేటువంటి రామచంద్రుడికి ఆకాశంలో దీపాలు స్వాగతం పలకాలనేటువంటి సద్భావంతో ఆకాశ దీపారాధన అనేటువంటి భావంతో రామనామంతో దీపాలు ఆకాశంలో వదిలాం. ఇది మన దేశానికి మనకి కూడా రామరాజ్యం కావాలి, మనందరం రామతత్వం పొందాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే నేను చెప్పేది తప్పుగా ఎవరు అనుకోవద్దు. 500 సంవత్సరాల క్రితం మన రామ మందిరాన్ని కూల్చి అక్కడ ఇంకొక మందిరం కట్టారు. ఈ 500 సంవత్సరాల్లో కూడా మన భారతదేశంలోని ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. ఇది ఆయన ఆధ్వర్యంలోని మన మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి మన అందరూ ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఆయనకి సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే నేను బీజేపీ కాదు, కానీ మన రాముడిని మనకి మందిరం పెట్టి మందిరంలో నిర్మించి ఈరోజు మన ధర్మాన్ని కాపాడుతూ రాముడు అంటే ఎవరు ఎలా ఉంటారు అనేది వాళ్ళందరికీ చూపించు. అంటే యుగాలు మారినా సంవత్సరాలు మారినా మా రాముడు మేము ప్రతిష్ఠించుకున్నాము అనే ఒక గొప్ప విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన అందరూ సపోర్ట్ చేశాము. ఆయన ఒక్కరు ఎవరు చేయలేరు, కానీ మొదట అడిగేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకి వందనాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ఘాట్లో ఈ విఐపి సరస్వతి ఘాట్లోని ఈ రోజు రామభక్తులు అందరం కలిపి ఆకాశ దీపాలను వెలిగిస్తూ బాలరాముడిని ఆహ్వానిస్తూ ఇక్కడ భజన అన్ని చేశామండి. ఇక్కడ చేసి అక్కడ ప్రతిష్ఠించేందుకు మా సంఘీభావం మేము తెలియపరిచాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. చిన్నతనం నుండే రాముడు అంటే చాలా భక్తి అండి. నాకు చిన్న వయసు నుండే రాముడి పాటలు పాడుకోవడం అలాగే అలవాటైంది. అదే ఆ ఆలోచనలోనే నాకు పెద్ద అయినా కూడా నాకు రాముడు అంటే అమితమైన ఇష్టం. అందుకే రాముడి గీతాలంటే ఇంకా ఏ పని చేసుకుంటూనైనా సరే రాముడి పాటలు పాడుకోవడం, ఇంట్లో ప్రతి విషయంలోనూ కూడా రాముడు నాకు తోడుగా రాముడు ఉంటాడు ఎప్పుడు అన్న ఆలోచనతోనే ఉంటూ నేను రాముడి గీతాలు పాడుకుంటూ ఉంటానండి. నాకు రాముడు అంటే అమితమైన ఇష్టం అండి. మళ్ళీ రామరాజ్యం రావాలి. ఇక్కడ సహస్ర దీపాలంకరణ జరిగిందండి. సుస్వాగతం పలుకుతూ రాముడికి మళ్ళీ రామరాజ్యం రావాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా సంతోషం నిలబడాలని, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆనందం సంతోషం అష్టైశ్వర్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.